కంప్యూటర్లో ఉండే భాగాల గురించి తెలుసుకుందాం. ముందుగా సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది కంప్యూటర్ యొక్క మెదడు వంటిది. కంప్యూటర్లో మానిటర్ అనేది రెండవ భాగం. మానిటర్ అంటే సిస్టంలో సమాచారాన్ని చూపించే ఒక స్క్రీన్. కంప్యూటర్లో మూడవ భాగం కీబోర్డ్ అనేది సిస్టంలో టైప్ చేయడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లో నాలుగవ భాగం మౌస్. ఇది కంప్యూటర్ను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లో ఐదవ భాగం ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది కంప్యూటర్లో తాత్కాలికంగా ఉండే మెమరీ. కంప్యూటర్లో ఆరవ భాగం హార్డ్ డిస్క్ని ఎస్ఎస్డి అని కూడా అంటారు. ఇది డేటాను శాశ్వతంగా నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లో ఏడవ భాగం మదర్ బోర్డు. అన్ని భాగాలకు కలిపి ఇదే ప్రధాన బోర్డు. కంప్యూటర్లో ఎనిమిదవ భాగం పవర్ సప్లై. ఇదే కంప్యూటర్కు విద్యుత్ సరఫరా చేస్తుంది. కంప్యూటర్లో తొమ్మిదవ భాగం స్పీకర్స్. ఇది శబ్దం వినడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లో 10వ భాగం ప్రింటర్. ఇది డాక్యుమెంట్లను ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది.